నేనండి, గుర్తుపట్లేదా? అన్నపూర్ణని. మాకు పురుడు పోసిన డాక్టర్. ఈమెకిద్దరు బిడ్డలిచ్చిన దేవుడు ఆమెకి బిడ్డని లేకుండా చేశాడు. ఈ బిడ్డని లలిత దగ్గరికి చేర్చి తనని కూడా అమ్మని చేద్దామని. నమస్కారం అండి. అలా చూస్తున్నారేంటండి? గుర్తుపట్లేదా? డాక్టర్ గారండి. అన్నపూర్ణ గారు, మీ అమ్మాయి ఎలా ఉందండి? అయ్యోరామా, మర్చిపోయారా? నాకు అమ్మాయి ఎక్కడుందండి? నాకున్నది ఒకే ఒక అబ్బాయి. వాడు కాలేజీలో చదువుతున్నాడు. వాడు గురించి ఎక్కువ చెప్తే దిష్టి తగులుతుంది గాని చదువులో ఫస్టు, ఆటల్లోనూ ఫస్టు. అసలు వాణ్ణిలాంటి ఫంక్షన్స్ కి తీసుకురావాలంటే ఆడపిల్లల నుంచి వాణ్ణి కాపాడుకోవడానికి నా తల ప్రాణం తోకలోకి వచ్చేస్తుందంటే నమ్మండి. బాలివ్వు. ముందు గ్రౌండ్ ఖాళీ చేయండి. మేము ఆడుతున్నాం కదా. హలో, ఇది ఫుట్బాల్ అమ్మా, తొక్కుడు బిళ్ళ కాదు. అయితే నీకు మా వేదానే కరెక్ట్. అయితే అమ్మాయి మీ దగ్గర ఉంది కదా? అదేంటండి, ఎవరో అమ్మాయిని నా దగ్గర పెట్టుకున్నట్టు ఆ అమ్మాయి మీ దగ్గరే ఉంది కదా అంటారు? నాకు పుట్టింది ఆడపిల్లే కదా. అంటే చాలా రోజులైంది కదా, డాక్టర్ గారు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, అంతే కదా? అవ్వడానికి ఆడపిల్లే గాని ఆ లక్షణాలు శాంపుల్కి కూడా ఏమీ లేవండి. అంటే ఎవరికైనా కోపాలొస్తాయేమో గాని పెద్ద రౌడీ రాణది. నా కొడుక్కి దానికి ఒక్క క్షణం కూడా పడదు. ప్రతిదానికి వాడితో పోటీ పడుతూనే ఉంటుంది, గొడవలు పడుతూనే ఉంటుంది. ఏమంటున్నాడే? ఇది తొక్కుడు బిళ్ళాట కాదు, ఫుట్బాల్ అంటున్నాడు. అబ్బచ్చా, ఇది ఫుట్బాల్ అని తెలుసు, ఆట ఆడడం కూడా తెలుసు. ఇది ఫుట్బాల్, మగాళ్ళాడేది. గేమ్ మగాళ్ళదా ఆడాలదా అని కాదు, స్టామినాది. ఓహో, టీవీలో యాడ్లు బాగానే కవర్ చేస్తున్నట్టున్నావు. యాడ్స్ చూడడమే కాదు, ఆటలు ఆడడం కూడా వచ్చు. ఏంటొచ్చేది? మీలో మీరు ఆడుకుంటే తొక్కుడు బిల్ల ఆడుకున్నట్టుంటుంది. దమ్ముంటే మా మగాళ్ళతో ఆడండి. లెట్స్ టాస్. Start the game! Yes! Pack your bags and leave home. Man, I got you dethroned. I got enemies.
enemies all around me, but man, I'm in the safe zone, cause I got friends who hold my back. No, I ain't going back. Haters wanna slow my track, but man, I'm headed my back. We a tribe, we gon' take you by surprise. We gon' make you fall in line, step aside, this my fight. These ain't fans, brother, brother, this my family for life. These ain't gangs, brother, brother, I got armies by my side. Yes! 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 ఆ శివుడు గరళాన్ని కంఠంలో దాచుకున్నట్టు మీరీ నిజాన్ని ఇన్ని సంవత్సరాలు దాచారు. కానీ ఏదో ఒక రోజు నిజం తెలిస్తే మీ అమ్మలాగా నువ్వు గొప్ప అని ఫీల్ అవ్వకు. హేయ్, మధ్యలో మా అమ్మ టాపిక్ ఎందుకు వచ్చింది? ఆవిడ కూడా నీలాగే గొప్ప అన్నట్టు చెప్పుకుంటుంది కదా, ఆ పోలికలు నీకు వచ్చాయి. ఇదిగో, మా అమ్మ గురించి మాట్లాడితే మర్యాద దక్కదు. ఆ ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? నీకు భయపడి నీ దయా దాక్షిణ్యాల మీద మేం బతకాలా? హేయ్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా ఏం చేస్తావ్? ఏయ్, ఏంటే నువ్వు మాట్లాడు? నా సంగతి నువ్వు తెలియక మాట్లాడుకో. చెప్తున్నా. ఆగరా? ఓవే. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. Stop! Go back! Go back! Go back! ఇద్దరు ఒకే తండ్రికి పుట్టారు కదే, అక్కా తమ్ముళ్ళ ఉండాల్సింది పోయి ఇలా గొడవ పడతారేంటి? ఎవరు తమ్ముడు? అది నా చెల్లెలు అయ్యుంటే కనుక కోసి పలా ఉండి అందరికి భోజనాలు పెట్టుండేవాణ్ణి. ఇద్దరు ఒకే రోజు ఒకే టైంకి పుట్టుండొచ్చు, ఎదురింట్లో ఉండి ఉండొచ్చు. తను నాకన్నా చిన్నయి పెత్తనం చేస్తానంటే ఊరుకునేదే లేదు. మా ఇంటి ముందే తిష్టేసుకొని కూర్చున్నారు. వాడి మీద నాకు సపరేట్ కోపమేం లేదు, కానీ వాళ్ళ అమ్మ ఉంది చూడు, ఆవిడే మా ఇద్దరిని చిన్న చూపు చూస్తూ ఉంటుంది. అదే నాకు నచ్చదు.